ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గోచారం ఏప్రిల్ 1 పక్షం అంటే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగు ద్వాదశ రాసుల గోచారం తెలుసుకోబోతున్నాం. ఈ ఛానల్లో సంగీతం, థెరపీ, అలాగే యోగా థెరపీ, యోగా మెడిటేషను, అలాగే అస్ట్రాలజీ లెసన్స్ చెప్పడం, అస్ట్రాలజీ జనరల్ టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. స్టోన్స్ అలాగే మీకు సజెస్ట్ చేయబడుతుంది. రుద్రాక్షాలు కూడా సజెస్ట్ చేయబడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయగలరు. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క ఫలితాలలో మన పైన 40-50% ప్రభావాన్ని చూపుతాయి. మిగతా 50% మనం బెనిఫిట్ పొందాలి అంటే మన వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని తద్మూలకంగా మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అది కరెక్ట్గా మీకు కరెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు జపము, హోమము, నక్షయ్యక స్టోన్స్ ధరించడము, రుద్రాక్ష, హోమము, అలాగే మెడిటేషన్కు చాలా వాల్యూ ఉంది. యోగాకి, మెడిటేషన్కి మన శరీరంలో ఆరోగ్యం పెంపొందుతుంది. శరీరంలో షట్చక్రాలలో ఉన్న నవగ్రహాలు కూడా చక్కగా పనిచేస్తాయి. మన జీవితమే మారడానికి ఇది ఒక ప్రధాన అవకాశంగా భావిస్తూ మనం గోచారంలోకి ప్రవేశిద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క మీనరాశి, మీనలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశి వారికి మార్పులు అనేటివి చాలా వరకు బాగుంటాయి. ఎందుకు? 3వ ఇంటి అధిపతి అలాగే అష్టమాధిపతి అయిన శుక్రుడు మీకు వక్రించి ఉచ్చలో ఉన్నాడు, మీనంలో ఉచ్చలో ఉన్నాడు. మీ రాశిలోనే ఎవరితో కలిసి ఉన్నారు? మీ యొక్క రాహు అంటే మీకు అష్టమాధిపతి, రాహువుతో కలుస్తున్నాడు. మీ యొక్క సప్తమాధిపతి అయినటువంటి రాహు ఈ యొక్క మీకు తృతీయాధిపతి అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం మధ్యలో చాలా వరకు గొడవలు జరగడం ఇవన్నీ జరుగుతాయి, కానీ కంప్రెస్ అవుతాయి. ఎలా? దేవి గర్గమాల స్తోత్రం పారాయణ చేయాలి, దుర్గా ఆరాధన చేసుకోవాలి, దుర్గా హోమం చేయించుకోవాలి. ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని ఇవన్నీ చేసుకోగలిగితే చక్కని జీవితం మీరు అనుభవించగలుగుతారు. మీనరాశి, మీనలగ్నం వారికి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. జీవితంలో పెను సవాలుగా మారే సమస్యలు ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయి మీకు. ఎందుకంటే తృతీయంలో రాహు యోగించలేదు, మీ రాశాధిపతి దశమాధిపతి. అలాగే చతుర్థంలోకి వెళ్తాడు. చతుర్థంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ముందు మీ దశమ స్థానాన్ని చూస్తాడు. చాలా వరకు ఉద్యోగంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. 2 కేంద్రాధిపత్యాలు వచ్చినటువంటి బృహస్పతి కేంద్రం వెళ్ళి ఏ స్థానాన్ని చూస్తున్నాడో ఆ స్థానం చాలా ప్రబలంగా ఉంటుంది. సెకండ్ ఆప్షన్ హెల్త్ బాగుంటుంది. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఉద్యోగం, బిజినెస్, తర్వాత సెకండ్ ఆప్షన్ పర్సనల్ ఆరోగ్యం, మానసిక చింతన కావచ్చు, వివాహాది శుభ కార్యాలు కావచ్చు, వివాహం మీకు ఫిక్స్ అయిపోవడం, మ్యారేజ్ జరగడం అవి కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కుజుడు వచ్చేసి మీకు 2వ ఇంటి అధిపతి, భాగ్యాధిపతి. ఈయన వచ్చేసి మీకు పంచమంలో ఉన్నాడు, వక్రించి ఈయన మీకు నీచలో ఉన్నాడు. కుటుంబ కలహాలు మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పంచమంలో కుజుడు యోగించాడు, నీచలో పడిపోయాడు, వక్రించాడు. ఫ్యామిలీ మెంబర్స్తో డిస్టర్బ్ ఫేస్ చేస్తారు, అది మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈయన మీకు భాగ్యాధిపతి కాబట్టి తండ్రి గారి ఆలోచనలు మీవి సవ్యంగా ముందడుగు వేయడానికి కోఆపరేట్ చేయకుండా కొంత బ్యాలెన్స్ తప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధానంలో తీసుకున్నట్లయితే అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడడానికి సోషల్ లైఫ్లో మీరు పెంచుకున్నటువంటి అవేర్నెస్ ఇవన్నీ కొంత హెల్ప్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు అలాగే దశమాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశిలోనే వక్రించి నీచలోనే ఉన్నారు. తద్మూలకంగా మీకు మాతృమూర్తి హెల్త్ బాగోలేకపోవడం, జీవిత భాగస్వామి హెల్త్ బాగలేకపోవడం, ఈ ఫ్యూ డేస్ చిన్న అవస్థలు అన్నమాట, మేజర్ కాదు, కొద్ది రోజుల్లో మనకు క్లియర్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఈ 15 డేస్లో కొంత అస్వస్థత సమకూరే అవకాశం కనిపిస్తుంది. మీకు ఏలినాటి శని తీవ్రంగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకోండి.
శని ఎప్పుడు మేలు చేయడు, కీడు చేయడు. మిగతా గ్రహాలు చాలా కీడు చేస్తాయి. శని భగవంతుడు లెసన్ ఇస్తాడు మనకు. నువ్వేంటి, నీకెవరు, నీకు ఆపదలు వస్తాయి, అవసరాలు వస్తాయి, ఎవరు ఎంత వెనక ఉండి నీకు సహకరించారు అనేది మీకు మబ్బు వీడిన చందమామలాగా క్లియర్ కట్లో మీకు ఒక విజన్ వస్తుంది. తద్మూలకంగా మీరు మార్పు చేసుకుంటారు, ఆనందంగా ఉంటారు, అన్నీ సమకూర్చుకోగలుగుతారు, సకల కార్యాలలో నిమగ్నంగా పాల్గొంటారు, ఇంట్రెస్ట్తో మూవ్ అవుతారు, ఇంట్రెస్ట్తో మంచి బ్రైట్ఫుల్ జీవితంలోకి అడుగుపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. స్వస్తి.